నంద్యాల జిల్లా నందికొట్కూరులో వికలాంగుల పట్టాల అంశంపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. 2004లో 500 మంది వికలాంగుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని పట్టాలు పంపిణీ చేస్తామని గుర్తు చేశారు. అయితే నేడు ఆ పట్టాలే ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరికి పట్టాలు ఇవ్వలేదే, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్ ఎవరికి ఇవ్వలేదంట పట్టాలు. అంటే నేను ఎమ్మెల్యే కూడా లేను, నేను ఎమ్మెల్యేగా లేను. 2004లో నేను ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా లేను నేను. అది కూడా తప్పే, అది కూడా झूठा. ఆనాడున్న ఎంఆర్ఓ ఇచ్చిన పట్టా झूठा. పట్టాలు పంపిణీ ప్రభుత్వం తరఫున చేసినది నేను కూడా झूठा, ఎమ్మెల్యేనే కాదు. సిగ్గుండాల కొంచెమన్నా, ఎంత దూరం పోతుందో చూస్తాం. తొందరలో హ్యూమన్ రైట్స్ కోర్టులో కూడా, హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ అండ్ సెంటర్ లో కూడా వేయబోతున్నాను నేను వీళ్ళ తరఫున. నువ్వు झूठाనో, నేను झूठाనో, ఎంఆర్ఓ చనిపోయిన వాళ్ళకి झूठाనో, అప్పుడున్న కలెక్టర్ झूठाనో, లేకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004లో ఉన్న ఆయన झूठाనో తేలిపోవాలి.